విజయవాడలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపారు. ఆయన ఏమన్నారో చూద్దాం. అక్కచెల్లెమ్మలకు కూడా ఇవాళ విజయవాడ నడిబొడ్డున మన ఘోషను వినిపించే ప్రయత్నం ఇవాళ మనం చేస్తా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ ఓటు కూడా పక్కకు పోకూడదు అని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 30వ పేజీలో తన మేనిఫెస్టోలో తను చెప్పాడు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా క్రమబద్ధీకరిస్తాము అని చెప్పి తాను చెప్పడం జరిగింది. ఒక మనిషి అంటే నోట్లో నుంచి ఒక మాట అంటూ వస్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం, భరోసా ఇవ్వలేని వ్యక్తి ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి డాక్టర్ అక్కచెల్లెమ్మల వరకు, నుంచి అవ్వ తాతల దగ్గర నుంచి రైతన్నుల వరకు అందరినీ కూడా మోసం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తాం, గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నిలదీస్తాం, కార్మిక సేవల తరపున గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మీ పోరాటం గట్టిగా చేయండి, అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తాం. అయినప్పటికీ కూడా ఈ మనిషికి సిగ్గు రాకపోతే మాత్రం మీ అందరికీ ఒక్కటి భరోసా అయితే నేను ఇస్తా ఉన్నా. వరకాశ పాలన మరో 4 సంవత్సరాలు, ఆ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నేను వచ్చి మరో రోజుకి మిమ్మల్ని అందరినీ మాట చెప్తా ఉన్నాం మిమ్మల్ని అందరికీ కూడా.